హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనందరికి కూడా ఆ పదాల యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సమ్యక్ క్రాంతి, సంక్రాంతి, సరైన మార్పు, క్రాంతి మార్పు, సరైన మార్పు. సమాజంలో ఒక సరైన మార్పును కోరుకుంటాం మనం. అయితే మనం పండుగ చేసేటువంటి ప్రతి అవసరం కూడా, ప్రతి సందర్భం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి పరవశించినప్పుడు మనం కూడా పండుగ చేసుకుంటాం. అది మన యొక్క సంస్కారం, అది ఒక మన ఆలోచన స్రవంతిలో ఒక భాగం. అది ఈ సంక్రాంతి సందర్భంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రమణం అంటారు దీన్ని. సంక్రమణము అంటే చేరడం అని అర్థం. కాబట్టి సూర్యుడు మకర రాశిలో చేరతాడు. ఆ విధంగా ప్రకృతిలో ఒక చక్కటి మార్పు వస్తుంది. సూర్యరశ్మి పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, కొంచెం ఉష్ణం పెరుగుతుంది. ఇక నుంచి పగటి కాలం పెరుగుతుంది. పగటి కాలం పెరిగినప్పుడు కర్తవ్యము, కర్మణ్యత అనేటువంటి పెరుగుతుంది. అంటే పనిచేసే కాలం పెరుగుతుంది. ఆ విధంగా ప్రకృతిలో వచ్చే ఈ మార్పుకి శుభసూచకంగా మనం ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటాం. అట్లాగే ఆనవాయితీగా మన యొక్క ఇళ్లలో, మన యొక్క సమాజంలో ఇంటికి పంట వస్తుంది. ఆ విధంగా అనేక రకాలైనటువంటి సంబరాలు జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి సంక్రాంతి ప్రజలకు సుఖ శాంతి, నవజీవన కాంతి. సంక్రాంతి సంక్రాంతి పొలమున పండు పంట, ఇంటి నిండా నిండునంట, మింటి నంటి నాశలు కంటికే కనిపింప. సంక్రాంతి సంక్రాంతి గంగిరెద్దు మేళం, హరిదాసు చిటికె తాళం, అంబరము నంటి పోగ సంబరమే మిగిలేగ. సంక్రాంతి సంక్రాంతి రంగవల్లి దీర్చు రమణి, భంగిమల దీర్చు బాలమణి, చిరు పెదవుల అంచులలో చిరునవ్వే చిగురింపగ. సంక్రాంతి సంక్రాంతి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓ చైతన్యం, ఓ సంస్కారం. చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దుకుంటారు మహిళలు. జీవితం కూడా రంగవల్లిలాగా ఉండాలనేటువంటిది ఒక ఆశ మనసులో. పిల్లలు బొమ్మలు పెట్టుకుంటారు. నిజానికి బొమ్మలు పెట్టుకోవడంలో ఎంతో ఒక తత్వచింతన ఉన్నది, ఒక తాత్విక చింతన ఉన్నది. మనందరం కూడా బొమ్మలు లాంటి వాళ్ళమే. ఆ భగవంతుడు మనందరినీ కూడా బొమ్మలుగా సృష్టించాడు. బొమ్మల్లో ఏ అమాయకత్వము, ఏ విధమైనటువంటి మంచితనము ఉందో అదే మంచితనాన్ని మనలో కూడా భగవంతుడు కోరుకుంటాడు. కాబట్టి ఆ ధర్మపథంలో నడిచేటువంటి ఒక నిష్ఠని మనకి ఆయన ప్రసాదిస్తాడు. ఆ విధంగా సంక్రాంతి పారంపర్యంగా వస్తున్నటువంటి కొన్ని విషయాలతో పాటుగా ఈ సంక్రమణం గురించి ఆలోచించినప్పుడు మనం ఈ సంక్రమణం అనేటువంటిది అనేక స్థాయిలో, అనేక విషయాలలో మన దేశంలో జరగాలి. అంటే అటువంటి చక్కటి మంచి విషయాల వైపు, మంచి సంస్కారాల వైపు మనం చేరాలి. సంక్రమణం అంటే చేరడం. కాబట్టి మన యొక్క సమాజము, మన యొక్క భారతీయ సమాజము, మన పిల్లలు, అట్లాగే మన యొక్క సోదర సోదరీమణులు, మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువతులు, యువకులు అందరూ కూడా అటువంటి సంస్కారాల వైపు చేరాలి అనేది మన ఆలోచన. కాబట్టి ఆ రకంగా కనుక ఆలోచించినట్టయితే మనము ఈ మధ్యనే మనము జనవరి 1 గురించి కొంత విన్నాం. జనవరి 1 సంబరాలు జరుపుకోవడాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, కానీ విష్ యూ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే అది కరెక్ట్గా ఉంటుంది. మనం ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఒక సమయంలో సుమారుగా అది 1582 సంవత్సరంలో పోప్ గ్రిగేరియన్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆ సమయంలో గ్రిగేరియన్ క్యాలెండర్ అని చెప్పి ఒకటి వచ్చేది. ఇప్పటికి కూడా మీరు బైబిలికల్ క్యాలెండర్
ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్తారు. సుమారుగా ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం కూడా కొత్త సంవత్సరం అనేటువంటిది మార్చి ఏప్రిల్ మాసాల్లో ప్రారంభమవుతుంది. మనకు కూడా ఉగాది అదే సమయంలో కొత్త సంవత్సరం, మనదైన సంవత్సరం ప్రారంభమవుతుంటుంది. అయితే కాలక్రమణంలో ఈ యొక్క రాజులు, రోమన్ ఎంపరర్స్, వాళ్ళ యొక్క అభిజాత్యం వల్ల, అహంకారం వల్ల, వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల ఏవో కొన్ని మార్పులు జరిగి మొత్తానికి చివరికి వాళ్ళు జనవరి 1 అంటే జనవరి మాసం కూడా ఒక రాజు ఆ యొక్క మాసంలో రాజు అయ్యాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ జనవరి మాసం అనేది వచ్చింది. కాబట్టి అలా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన అహంకారాలు, అభిజాత్యాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి సంవత్సరం అది. కానీ మనము ప్రకృతిలో మార్పుతో మనం కొత్త సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చింది, ఆ తర్వాత సంక్రాంతి కూడా మన దగ్గరికి వచ్చింది. అయితే ఈ సమయంలో మనము ధనుర్ సంక్రమణం జరిగింది గత మాసంలో. అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాడు. అప్పటి నుంచి కూడా ధనుర్మాసం అంటాం మనం. ఆ ధనుర్మాస సందర్భంగా మనము ఒక నెల రోజుల పాటు ధనుర్మాసాన్ని పాటించేటువంటి సంప్రదాయం మన దగ్గర ఉన్నది. అలాగే మనందరికీ తెలుసు, ఈ ధనుర్మాస కాలంలోనే గోదాదేవి 30 రోజుల పాటు ఆ యొక్క రంగనాథుడి గురించి ఆవిడ తప్పించింది. రంగనాథుణ్ణి తన యొక్క భర్తగా ఆవిడ మనసులో స్వీకరించింది. అసలు గోదాదేవి విష్ణుచిత్తుడు అంటే చిత్తమును విష్ణువు ముందు ఆయన సమర్పణ చేసినవాడు. చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తి అయింది. కాబట్టి చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలారా అంటూ ఉంటారు మన వాళ్ళు. ఆ విధంగా ఆయన తన మనస్సును విష్ణువు వైపు ఆయన మరలించి ఒక సందర్భంలో ఆయన విష్ణువు యొక్క యాత్రకి కూడా మంగళాశాసనాలు పలికినటువంటి విషయం మనం చూస్తాం. ఆ రకంగా ఆయన అంతటి, అంటే భగవంతుడు భక్తుడికి మంగళాశాసనం పలకడం కాదు, భక్తుడే భగవంతుడికి మంగళాశాసనం పలికినటువంటి ఒక సందర్భం ఆయన జీవితంలో ఆ విధంగా కలుగుతుంది. ఆయన చేసినటువంటి ఆ భక్తి, దాని యొక్క పుణ్య ఫలితంగా ఆయనకి ఆయన ఇంటిలో, ఆయన యొక్క ఊళ్ళో, ఆ గుడిలో తులసి తోటలో గోదాదేవి ఆయనకి లభిస్తుంది కూతురుగా. అప్పటి నుంచి కూడా ఆ గోదాదేవిని ఆ విష్ణు భక్తితోనే ఆయన పెంచుతాడు. తనతో పాటు గుడికి తీసుకెళ్తూ ఉంటాడు. అది అక్కడ ఉండేటువంటి దేవాలయంలో వటపత్రశాయి అవతారంగా విష్ణువు ఉన్నప్పటికీ కూడా ఆ వటపత్రశాయినే తన యొక్క ఆరాధ్యంగా గోదాదేవి భావిస్తుంది. ఆ విధంగా గోదాదేవిని చక్కటి భక్తి తత్పరతతో ఆయన పెంచుతూ ఉంటాడు. తనదైనటువంటి సంస్కారాల్ని ఆమెకి ఇస్తూ ఆమెను పెంచుతూ ఉంటాడు. ఆవిడికి విష్ణువు యొక్క 108 పుణ్యస్థలాల్లో ఉన్నటువంటి విష్ణువు యొక్క ఆకారాన్ని ఆవిడికి చూపిస్తాడు. చివరికి ఆవిడ రంగనాథుడు, ఎవరైతే శ్రీరంగంలో రంగనాథుడు ఉన్నాడో ఆ రంగనాథుడిని తన యొక్క భర్తగా ఆవిడ భావన చేస్తుంది మనసులో. రంగనాథుడిలోనే తన జీవితం తల్లీనం అయిపోవాలని చెప్పి ఆవిడ కోరుకుంటుంది. ఎలా అయితే శ్రీకృష్ణుడు గోపికలతో ఏ విధంగా అయితే గోపికలు శ్రీకృష్ణుడిని భక్తితో పూజించేవారో ఆ విధంగా తన చెలికత్తెల్ని కూడా గోపికలుగా భావించి ప్రతిరోజు కూడా వాళ్ళని ఉదయం లేపటము, వాళ్ళని స్నానమాచరించడానికి ప్రేరేపించడము. ఆ విధంగా ప్రేరేపించినప్పుడు ఒక పాశురము చదవడము. ఆ విధంగా 30 పాశురాలు ఆవిడ, దాన్నే తిరుప్పావై అంటారు, ఆ పాశురాల్ని ఆవిడ భక్తితో ఆవిడ పాడడము. నిజానికి అవి భక్తి ప్రసూనాలు అన్నమాట. ఆ విధంగా భక్తితో పరవశించినటువంటి గోదాదేవి యొక్క భక్తి పరిపూర్ణమై ఆ భక్తి భోగి పండగ నాడు ఆవిడ ఆ రంగనాథుడి యొక్క ఆలయంలో, ఆ రంగనాథుడిలో ఆవిడ ఐక్యమైపోతుంది. ఆవిడ రంగనాథుడికి పూలు పెట్టే ముందు రంగనాథుడికి తులసిమాలలు తన తండ్రి తులసిమాలలు కట్టి వేసేవాడు. ఆ తులసిమాలని తాను ధరించేది. తాను ధరించి తాను ఎలా ఉన్నానో చూసుకుని ఆ తర్వాత రంగనాథుడికి వాటిని సమర్పించేందుకు
ఆ భగవంతుడికి సమర్పించేందుకు తన తండ్రిని తీసుకెళ్ళమనేది. ఒకసారి ఎప్పుడో ఆ మాలలో వెంట్రుక కనపడింది. వెంట్రుక కనపడితే తండ్రి విష్ణుచిత్తుడు ఆయన కొంచెం భయపడ్డాడు. కూతుర్ని అడిగాడు, ఏం చేస్తున్నావు అని. నేను ధరిస్తున్నాను, నేను ఆ తర్వాత భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను అంటుంది. అయితే అలా చేయకూడదని చెప్తే ఆయనకి కలలో భగవంతుడు కనపడి, భక్తుడు తాకినటువంటిదే తాను ధరిస్తాను, అందువలన ఆవిడ్ని ధరించనివ్వండి, ధరించిన తర్వాతే నాకు పంపించు, అదే నాకు చాలా ప్రీతికరము ఆయన కలలో కనిపించి చెప్తే అప్పటి నుంచి ఆ విధంగానే ఆ మాలలు, తులసి మాలలు ఆ యొక్క రంగనాథుడికి, ఆ యొక్క భగవంతుడికి పంపడం జరిగిందనమాట. ఆ విధంగా భక్తిని ఆవిడ తన జీవితంలో తల్లీనమై భక్తి సంక్రమణం, భక్తి వైపు ప్రజల్ని నడిపించేలా ఒక ఆదర్శంగా ఆవిడ మన యొక్క సంస్కృతిలో మనకి నిలబడింది. ఆ విధంగా భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క గోదాదేవి యొక్క ఆ భక్తి పరంపర కూడా మనకి చాలా ఆదర్శప్రాయమైనటువంటిది. కాబట్టి ఇవాళ నిజమైనటువంటి భక్తి సంక్రమణం కూడా, భక్తి వైపు కూడా మనం ప్రజల్ని తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజల్ని మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భగవంతుడు అంటే కేవలం కొబ్బరికాయ కొట్టడము, లేకపోతే కర్పూరము, లేకపోతే అగరబత్తి కాకుండా పరిపూర్ణంగా భగవంతుడి యొక్క తత్వాన్ని మన జీవితంలో అన్వయించుకుని ఆచరించి ఆ విధంగా భగవంతుడి యొక్క ఐక్యం పొందడం అనేటువంటి ఒక ఆలోచన, మోక్షం అనేటువంటిది, జీవన్ముక్తి అనేటువంటిది మన యొక్క ఆలోచన. అటువంటి ఆలోచన వైపు ప్రజల్ని నడిపించడం, అటువంటి భక్తి సంక్రమణం కూడా ఇవాళ మనకి చాలా అవసరం. అలాగే భాషా సంక్రమణం. ఇవాళ మన భాష చూసినట్టయితే మన సంస్కృత భాష సమ్యక్ కృతి సంస్కృతి, చక్కగా కూర్పబడినటువంటి భాష అని అర్థం అని చెప్పి. సంస్కృత భాష మనకి మాతృకం అయినటువంటి భాష. అన్ని భాషలు కూడా సంస్కృతంలో నుంచే వెలువడినటువంటి భాషలు. అట్లాగే మన యొక్క ప్రాంతీయ భాషలన్నీ కూడా, వాటిని అన్నిటి కూడా మనం ఫొనెటిక్ లాంగ్వేజెస్ అనొచ్చు. అంటే మనం ఎలా పలుకుతామో అలాగే రాస్తాం. కానీ ఆంగ్ల భాష అలా ఉండదు. మనం పలకడం వేరు, మనం రాయడం వేరు. ఆ విధంగా ఒక సంతులనము అనేటువంటిది, ఒక స్థిరత్వము లేనటువంటి భాషగా మనకి ఆంగ్ల భాష కనపడుతుంది. అందువలన ఇవాళ అవసరం దృష్ట్యా మనం ఆంగ్లాన్ని తెలుసుకోవచ్చు, కానీ మనదైన భాషలో చదవడం 5-6 తరగతుల వరకు, ఆ తర్వాత ఆంగ్లాన్ని కూడా అభ్యసించడం. ఎందుకంటే మహానుభావులందరూ కూడా, ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ఆంగ్లం చదవలే. మొదటి నుంచి వాళ్ళు మాతృభాషలోనే చదువుకుని తర్వాత ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో వాళ్ళు పై స్థానాలకు వెళ్ళారు. మనం అనేక మందిని చూడొచ్చు ఆ విధంగా. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలా అయితే మన కృష్ణదేవరాయలు ఆయన నుడివాడు, ఆయన కూడా ఈ గోదాదేవితో కూడా ఆయనకి కొంత ఇది ఉంది. ఆముక్తమాల్యద అనేటువంటి ఒక గ్రంథం రాశాడు ఆయన. ఆ గోదాదేవి ఏదైతే తాను ధరించి ఆ యొక్క భగవంతుడికి సమర్పణ చేసేదో ఆ తులసిమాల, దానికి సంబంధించినటువంటి గ్రంథం కూడా ఆయన రాశాడు. కాబట్టి మన పెద్దలు చెప్పినటువంటి విధంగా మన భాషని మనం పలకడం. మమ్మీ డాడీ అనే పదాల్లో అంత అర్థం లేదు, భావావేశం లేదు. అమ్మ అనే పదంలో ఉన్న భావావేశము ఆ యొక్క మమ్మీ డాడీ పదాలలో లేదు. కాబట్టి పదం అంటే కేవలము ఊరికే 2-3 అక్షరాల యొక్క కలయిక కాదు, ఒక భావావేశంతో కూడుకున్నటువంటిది. కాబట్టి అమ్మ అనేటువంటి పదాన్ని మనం ఎన్ని రకాలుగా ఉచ్చరిస్తే అన్ని రకాలుగా ఆ భావావేశం అనేటువంటిది మనలో కలుగుతుంది. అది అనుబంధాన్ని పెంచి పోషించేటువంటి ఒక సంస్కారం. ఆ రకంగా భాష వైపు అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘదశలయ్య నిశల్ కడు శీతోపేతంబై ఉహూయని వణకెలోక ముర్వీనాథ అన్నాడు. మన యొక్క పెద్దలు రాసినటువంటి ఆ కవిత్వం ఆ విధంగా ఉండిందనమాట. ఈ సమయంలో పగళ్ళు తగ్గిపోతాయి, అహములు సన్నములయ్యను, రాత్రులు పెరిగిపోతాయి, చలి పెరిగిపోతుంది. ముఖ్యంగా మనం ఈ 2 ఋతువులు మనది ఋతువులకి అనుగుణంగా మన యొక్క మాసాలు అనేటువంటివి వస్తుంటాయి. కాబట్టి ఇది హేమంత ఋతువు అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ రకంగా
చలి పెరిగిపోతుంది, అందరూ ఊహు అంటారని అది చక్కటి ఛందోబద్ధంగానే ఆ విధంగా ఆయన ఆ కవి రాయడం జరిగింది. కాబట్టి భాష అనేటువంటిది మనదైనటువంటి భాష, మనదైనటువంటి ఆ పద్యాలు, మనమైనటువంటి ఆలోచనలు కలిగించడం కోసం అని చెప్పి ప్రజల్లో అవి సంస్కారాలు కూడా కలిగిస్తాయి. కాబట్టి ఆ విధమైన పద్ధతిలో భాషా సంక్రమణం కూడా జరగాలి. అలాగే ఈ సమయంలో మనకి జాతీయ మహాపురుషుల యొక్క జన్మదినాలు కూడా చాలా వస్తాయి. జాతీయోద్యమ సంక్రమణం కూడా ఇవాళ ఒక జాతీయపుట అవసరం, ఒక నేషనల్ నెసెసిటీ. ఇవాళ మన మహాపురుషుల యొక్క జీవితాలని స్మరించుకోవడము, వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్లో ఏదో ఒక మంచి పని మనం కూడా చేయడము, జీవితంలో అనుష్ఠించడము, ఆచరించడం అనేటువంటిది చాలా అవసరం. అంటే అటువంటి ఒక సంస్కారవంతులైన మహానుభావుల పరంపర మనకు ఉండింది. బహుశా ప్రపంచంలో మన దేశంలో పుట్టినంతమంది మహాపురుషులు అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవాళ్ళు. మన దేశంలో పుట్టినంతమంది మహాపురుషులు బహుశా ఏ దేశంలోనూ కూడా పుట్టి ఉండరు. బహుశా మన యొక్క సాహిత్య సంపదలోనే మనము భారతి పుస్తకమాల సుమారుగా 120 మహాపురుషుల గురించి పుస్తకాలు వేసాం మనం. భారతి పుస్తకమాల అని చెప్పి తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి ఆ పుస్తకాలు. అందులో మహిళామణులు ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, రాణి చెన్నమ్మ లాంటి వాళ్ళు, అలాగే వీరులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, జాతి వివేకాన్ని తట్టి లేపినటువంటి స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్వామి వివేకానంద ఆయన నరేంద్రుడిగా 1863వ సంవత్సరంలో ఆయన సంక్రాంతి నాడు పుట్టారు. ఆయన అంటే ఆ సంవత్సరం సంక్రాంతి జనవరి 12 వచ్చింది. జనవరి 12 అది ఎంత పాపులర్ అయిపోయిందంటే వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవంగా దాన్ని పరిగణించేటువంటి స్థాయికి అది వెళ్ళిపోయింది. 1985లో ఆయన యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ యొక్క సంవత్సరాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. యువజనోత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉండేవి. కాబట్టి ప్రతి ఏడాది కూడా జనవరి 12న ఆయన్ని స్మరించుకోవడం అనేది మన జాతి వివేకాన్ని తట్టి లేపేటువంటి ఒక చక్కటి సందర్భం. ఆయన దేశాన్ని హిందుత్వ సంక్రమణం వైపు, జాతీయోద్యమ సంక్రమణం వైపు నడిపించారు ఆయన జనతను. ఆయన యొక్క తల్లి భువనేశ్వరి దేవి శివుడి యొక్క పూజలు చేసేది. ఆ విధంగా శివుడి అంశతోనే ఆయన పుట్టాడని చెప్పి ఆవిడ భావిస్తూ వచ్చేది. నిజంగా కూడా శవమై పడి ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఒక శివస్వరూపంగా నిలబెట్టినటువంటి వాడు స్వామి వివేకానంద. అనేక ప్రబోధాలు చేశాడు. ఆయన సన్యాసిగా 6 సంవత్సరాల పాటు పరిభ్రమణ చేశాడు దేశమంతా కూడా. అనేక కష్ట నష్టాలను చూశాడు ఆయన. ప్రజలు పడుతున్నటువంటి, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి, సామాన్య ప్రజానీకం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలను ఆయన గమనించాడు. ఆయన ఒకళ్ళ ఇంట్లో, దళితుడి ఇంట్లో భోజనం చేశారు, చెప్పులు కుట్టేవాడి ఇంటి యొక్క ఆతిథ్యం స్వీకరించారు. అట్లా ఆయన కులము అనేటువంటి భేదం అనేటువంటిది లేకుండా అందరము హిందువులు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ సర్వ జన సంతుష్టి కోసం అని చెప్పి, భారతదేశంలో ఉన్నటువంటి అందరి యొక్క క్షేమం కోసం అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన ఒకే ఒక సన్యాసి భారతమాత గురించి తపస్సు చేశారు. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళి కన్యాకుమారిలో శ్రీపాద శిల మీద 3 రోజుల పాటు అహోరాత్రాలు కూర్చుని భరతమాత గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా ఆయన మనసులో ఆయన కలిగినటువంటి భవిష్యత్ భారతం యొక్క ఆలోచనకి సాకార రూపంగా ఆయన తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ఆయన అమెరికా వెళ్ళారు. చికాగో మహాసభల్లో మాట్లాడి ఈ భారత భాగ్యోదయ సూర్యుడుగా ఆయన అక్కడ భాషించారు. భారతదేశం యొక్క సంస్కృతిని ఆయన అక్కడ ప్రజలకు తెలియజేశారు. మన సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని గురించి ఆయన అక్కడ తెలియజేశారు. అంతా కూడా సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేటువంటి మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని అక్కడ ఆయన తెలియజేశారు. ఆయన అన్నారు, బాధామయ గాథలలో నడిచే భారతీయ నవజన సమూహమా, ఎన్నాళ్ళెన్నాళ్ళీ బానిస వ్యధ, ఎన్నాళ్ళెన్నాళ్ళీ వేదన కథ,
శక్తి లేని ఓ జడ సమాజమా, ముక్తి లేదు నీ బిట్లేయుండిన బలము పస్వ హిందూ అభి అభి బలహీనత విడువుము. అభి అంటే భయం వద్దు అని, బీ ఫియర్లెస్ అనేవాడు ఆయన. అభి అభి బలహీనత విడువుము, బలమే జీవనము బలహీనత మృతి, అఖండ ధైర్యోత్సాహ శాంతులే శక్తయోపాసనమే మనుగడ స్వధర్మనిష్టయ సర్వోత్తమ గతి. గొడుగుడు సణుగుడు మోకరింపులు పులిచారల బుడిద ప్రదర్శనలు, అసమర్థతలు అలసత్వ భావన వలదిప్పుడు నవభారత వనమునకు కావల విప్లవ కదంబ మాలిక, నిత్యము లక్షల కీటకంబులిల పుట్టుట లేదా చచ్చుట లేదా, శిలకు నీకు భేదంబే లేదా సర్వశక్తిమంతుని స్వరూపమా. విశ్వఖగోళ మహాసామ్రాట్టు రాజసతత్వమునే రగిలింపుము, భూఖండములో ఆర్యుడొక్కడును పస్తుండిన పగులును నా గుండియ. అగ్నుడు ప్రజ్ఞుడు ధనికుడు పేద బ్రాహ్మజ్ఞుడు శ్వపజుడు నావారే నా సోదరులే నా ప్రాణంబే నా నవోజ్వల జీవన శక్తులే. ఈ దేశంలో కుక్క కూడా ఆకలితో అలమటించి చనిపోవడానికి వీల్లేదని చెప్పినటువంటి ఆయన. మనకి 3 కోట్ల మంది దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, కానీ ఒక 50 సంవత్సరాల పాటు భరతమాతనే అందరూ దేవతగా పూజించండి అని చెప్పి ప్రబోధము చేసినాడు ఆయన. ఇది మాతృభూమి, ఇది కేవలం భూమి మాత్రమే కాదు, ఇది మాతృభూమి అనేటువంటి మనసులో ఒక వజ్రమైనటువంటి సంకల్పంతో ఆయన 1000 మంది యువకుల్ని నాకు ఇవ్వండి అన్నారు. ఆయన స్వయంగా రామకృష్ణ మఠం ప్రారంభం చేశారు. రామకృష్ణ మఠంలో అటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి, సంస్కృతి కోసం పనిచేసేటువంటి వ్రతధారుల పరంపర నిర్మాణం చేశారు. రామకృష్ణ పరమహంస శిష్యుడి, నిజమైనటువంటి శిష్యుడిగా. ఆ తర్వాత ఆయన వివేకానంద స్మారకాన్ని, ఆయన పేరున వివేకానంద శిలా స్మారకాన్ని ఆయన యొక్క శతజయంతి సందర్భంగా కన్యాకుమారి యొక్క సముద్ర మధ్యంలో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ వివేకానంద కేంద్ర అని చెప్పి మళ్ళీ అది కూడా ఒక ఆజీవన వ్రతధారుల పరంపర వివేకానంద కేంద్రగా అది ప్రారంభమైంది. కాబట్టి ఆ రకంగా సమాజంలో కేవలం తమ జీవితంతో అంతా ముగిసిపోకుండా తమ జీవితం తర్వాత కూడా తాము ప్రతిపాదించిన తత్వాన్ని ఆ విధంగా జీవిత వ్రతంగా, జీవన వ్రతంగా స్వీకరించి కదిలేటువంటి కాలాల పాటు, తరాల పాటు కదిలేటువంటి ఒక చైతన్య పరంపరను నిర్మాణం చేసినటువంటి మహానుభావుల్లో స్వామి వివేకానంద ఒకరు. ఆయన ఒక 1500 సంవత్సరాల పాటు మనకు కావాల్సినటువంటి సాహితీ సంపదను, సాంస్కృతిక సంపదను ఆయన మనకు అందించి వెళ్ళారు. ఆ రకంగా స్వామి వివేకానంద కూడా హిందుత్వ సంక్రమణం కోరుకున్నాడు. హిందూ మాంక్ ఆఫ్ ఇండియా అన్నారు ఆయన్ని. ఆ విధంగా మనదైన ఆలోచనని పరిపుష్టం చేసినటువంటి ఒక మహానుభావుడు స్వామి వివేకానంద. అలాగే మనకి జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకి ఒక గొప్ప మహాపురుషుడు. మన జీవితకాలంలో ఆయన యొక్క జీవితాన్ని అధ్యయనం చేయడము, ఆయన జీవితంలో ఆయన సాధించినటువంటి విషయాల్ని మనం మననం చేసుకోవడం చాలా అవసరం. ఆయన కూడా జనవరి 23 నాడు పుట్టారు ఆయన. అయితే 1897 సంవత్సరంలో ఆయన వివేకానందుడి రచనలతో చాలా ప్రభావితం అయ్యాడు. ఓసారి ఆయన సడన్గా అన్నీ వదిలేసేసి లక్ష్మణ్ ఝూలా, ఋషికేశ్, హరిద్వార్, మధుర, బృందావన్, కాశీ, గయా పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కోసం వెళ్ళిపోయారు ఆయన. కానీ విఫలుడే మళ్ళీ చదువు వైపు ఆయన మరలారు. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక శతఘ్నిగా, ఒక సైనికుడిగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటుండేవారు. ఆ రోజున మనం బ్రిటిష్ యొక్క బానిసత్వంలో ఉన్నాం. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, కలకత్తాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ వారి పుత్రరత్నమే శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ బలిదానం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి. ఆ అశుతోష్ ముఖర్జీ యొక్క వారి యొక్క మార్గదర్శనం మేరకు ఆయన కటక్లో ఉండగా ఒరిస్సాలో వ్యాధులు అవి ప్రబలినప్పుడు, అంటువ్యాధులు, వాటిని ఎదుర్కోవడం కోసం పనిచేశారు. స్వచ్ఛందంగా సేవ చేశారు. అలాగే స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరి సైనిక శిక్షణ పొందారు ఆయన. ఈ సైనిక శిక్షణ అనేటువంటిది ఆయన తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం చేసినప్పుడు
ఈ సైనిక శిక్షణ ద్వారా ఆయన ఒక కమాండర్గా సైనికుల్ని ఆయన క్రమశిక్షణగా ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పనిచేసేలా ప్రేరేపించేలా అటువంటి ఆ విధంగా చేసే విధమైనటువంటి మార్గదర్శనం ఆయన యొక్క శిక్షణ ద్వారా ఆయనకి లభించింది. జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దురంతానికి ఆయన చాలా చెలించిపోయారు. 1921లో ఆయన ఐసీఎస్ చదివారు. 1921లో ఐసీఎస్కి రాజీనామా చేసి ఈ యొక్క భారతదేశ స్వతంత్ర సమరం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయించుకున్నారు. చిత్తరంజన్ దాస్ ప్రారంభించినటువంటి ఆ రోజున్నటువంటి ఫార్వర్డ్ అనేటువంటి ఒక పత్రిక ఆయన సంపాదకత్వం వహించారు. అలాగే కలకత్తా కార్పొరేషన్కి ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. 1924లో బర్మాలో మాండలీ జైలుకి వెళ్ళి ఆయన శిక్ష అనుభవించారు ఒక ఏడాది పాటు. ఆయన తర్వాత కాంగ్రెస్ ఉద్యమంలో చేరారు. కాంగ్రెస్ ఉద్యమంలో చేరినప్పుడు ఆయన 1938లో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దూకుడు స్వభావం, ఆయన ఒక అతివాద స్వభావం గాంధీ గారికి నచ్చలేదు. ఆ రకంగా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి దాన్ని ప్రారంభం చేశారు. అంతకుముందు ఆయన ఐరోపా దేశాలకు వెళ్ళారు, అనేక పర్యటనలు చేసి వచ్చారు. చివరిగా ఆయన 1942లో జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభం చేశారు. ఆయన ఎంతసేపు కూడా ఈ భారతదేశానికి మిలిటరీ ద్వారా, సైనిక ఉద్యమం ద్వారా, సైనిక పాటవ ప్రదర్శన ద్వారా, యుద్ధం ద్వారా స్వాతంత్రం తీసుకురావాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ దానికి పులిగుర్తు కలిగి ఉండేటువంటిది. 1943 అక్టోబర్ 21న నాగపూర్ నుండి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆయన ప్రకటించారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరమని పిలిపిస్తే సుమారుగా 3500 మంది చేరారు. వాళ్ళ ఆయనకు శిక్షణ ఇవ్వడం కోసం 300 మంది జర్మన్ అధికారులని ఆయన పురమాయించారు. అంతకుముందు ఆయన జర్మన్ వెళ్ళి రావడం వల్ల ఆ విధమైనటువంటి ఆ సంపర్కం ద్వారా ఆ యొక్క సహకారం లభించింది. ఆ రకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ హింద్ సిఖ్, ఆజాద్ హింద్ రేడియో, ఆయన కూడా హిందుత్వం వైపు, ఈ దేశానికి హిందుత్వం వైపు సంక్రమణం జరిగేలా ఆయన కూడా పనిచేశారు. జై హింద్ అనేటువంటి నినాదం ఇచ్చారు ఆయన. ఇవాటికి కూడా మనం ఆ జై హింద్ నినాదం మనందరికీ కూడా ప్రేరణ ఇస్తుంది. నిజంగా ఆయన కనుక మన యొక్క నాయకత్వం మనకి లభించి ఉన్నట్టయితే ఆయన మన దేశాన్ని విభజనకి ఆయన ఒప్పుకునేటువంటి వారు కాదు, చైనా మనల్ని ఆక్రమించేటువంటిది కాదు. ఆ విధంగా అనేక రకాలైనటువంటి త్యాగం ఆయన ప్రదర్శించారు. ఆయనకంటూ ఒక స్వార్థం అనేటువంటి చూసుకోకుండా ఆజాద్ హింద్ ఫౌజ్లో కూడా ఆయన స్త్రీ దళాన్ని ఆయన ప్రోత్సహించారు. దాన్ని ఝాన్సీ రాణి దళం అన్నారు. అలాగా ప్రతి జాతీయుడు కూడా ఒక సైనికుడిగా, ఒక శతజ్ఞనిగా విక్రమించాలి అని చెప్పి సుభాష్ చంద్రబోస్ ఆయన ఆలోచించేవారు. ఆ రకంగా ఒక మహాపురుషుడు, ఒక జాతీయ ఆదర్శ పురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినం కూడా జనవరి 23 అవడం ఇది మనకి చాలా అదృష్టం. హిందుత్వ సంక్రమణం వైపు, జాతీయోద్యమం వైపు ప్రజలు నడిపించేందుకు ఇది ఒక పెద్ద ప్రేరణ. మన యొక్క గణతంత్ర దినం అది కూడా జనవరి 26 మనకి సమీపంలోనే ఉన్నది. మనకి 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ జనవరి 26 మనం గణతంత్ర దినంగా ప్రకటించుకోవడానికి ఒక కారణం కూడా ఉన్నది. అదేంటంటే, ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి రోజు ఆయన యొక్క నాయకత్వంలో. రెండోది, కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం కోసం తీర్మానం చేసినటువంటి రోజు జనవరి 26. ఆ రకంగా జనవరి 26 మన రాజ్యాంగ పరిరక్షణ దినం, రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. మన భారత రాజ్యాంగం చాలా విస్తృతమైనటువంటి రాజ్యాంగం. దీనిలో అనేక విషయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేటువంటిది పట్టుకొమ్మగా కలిగినటువంటి భారతదేశం ఇది. అనేక సంవత్సరాలుగా, సుమారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 70 సంవత్సరాలుగా ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు జరగడము,
అనేక మంది ఓటర్లు ఇందులో పాల్గొనడము. ఈ మధ్య కాలంలో 2019 చూసినట్టయితే సుమారు 90 కోట్ల మంది, మన జనాభా 130 కోట్లు, 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. సుమారుగా 67-70 కోట్ల మంది ఓటు వేశారు. ఆ విధంగా ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం అందరూ కూడా బ్యాలెట్ బాక్సులు తీసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్తారు, కొండ ప్రాంతాలకు వెళ్తారు. రవాణా సౌకర్యము ఇంకా ఇప్పటికీ కూడా లేనటువంటి ప్రాంతాలు కూడా అనేక కష్ట నష్టాలు కూర్చి వెళ్తారు. ఇది ప్రజాస్వామ్యం మీద మన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము. ప్రజలే మన యొక్క దేశంలో నాయకత్వాన్ని, నేతల్ని నిర్ణయించాలి అనేటువంటి ఇదొక సంప్రదాయంగా వస్తూ వచ్చింది ఇది. అలాగే భారత రాజ్యాంగం కోసం అని చెప్పి ఆగస్టు 29, 1947 నాడు ముసాయిదా సంఘం అంబేద్కర్ నేతృత్వంలో సమావేశమైంది. ఆ తర్వాత మనకి 2 ఏళ్ల 11 నెలల 17 రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని మనకు అందించారు. సుమారుగా 284 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు జనవరి 24, 1950 రోజున రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సంతకాలు చేశారు. ఇందులో 22 విభాగాలు ఉన్నాయి. సుమారుగా 305 ఆర్టికల్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 2 అనుబంధాలు ఉన్నాయి, 118 సవరణలు ఉన్నాయి, 444 అధికరణలు అవి కూడా ఉన్నాయి. వందే మాతరం, జనగణమన 2 కూడా జాతీయ గీతాలుగా ప్రకటించబడ్డాయి. అలాగే రాజ్యాంగంలో సుమారు 20 పెయింటింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటి విడుదలైనటువంటి రాజ్యాంగ ప్రతిలో సుమారుగా 20 పెయింటింగ్స్ ఉన్నాయి, 20 చిత్రాలు ఉన్నాయి. అందులో లంకా విజయం, శ్రీరామచంద్రుడు లంకని జయించినటువంటి విషయం, ఇది ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 1235 సందర్భంగా ఆ యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. గీతోపదేశం, మనం ఏదైతే భగవద్గీత అంటామో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి గీతోపదేశం, ఇది ఆదేశిక సూత్రాలు పార్ట్ 4A సందర్భంగా ఈ యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే వేదకాలం నాటి గురుకులాలు ఏ విధంగా ఉండేవి ఆ చిత్రాలు ఇవ్వడం జరిగింది. గంగావతరణం, గంగా భారతీయ ఆత్మ, గంగా మాత, గోమాత, తులసి మాత, భారత మాత, మనది మాతృభూమి. ఈ గంగామాత అనేటువంటిది అనాది కాలం నుంచి, కాశీ ఇప్పటిదా ఎన్నేళ్ల నాటిదో వారణాసి. కాబట్టి ఆ గంగా ప్రవాహము మన సంస్కృతి ఏ విధంగా అప్రతిహతంగా ప్రవహిస్తూ వచ్చిందో గంగ కూడా మన యొక్క సంస్కృతికి సాక్షిభూతంగా, అనంతకాల సాక్షిభూతంగా నిలిచింది. కాబట్టి ఆ గంగా అవతరణాన్ని, విక్రమాదిత్యుడి యొక్క ఫోటోని, బుద్ధుడు, మహావీరుడు, నలంద విశ్వవిద్యాలయం, అనేక దేశ విదేశ విద్యార్థులకి చదువుచినటువంటి నలంద విశ్వవిద్యాలయం, అలాగే ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, హిమాలయాలు, మొహంజదరో, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, ఈ విధంగా అనేక చిత్రాలతో మొదటి భారత రాజ్యాంగము విడుదలైంది. ఆర్టికల్ 19 దేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్తోంది. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసింది. 1929 లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సభల్లో 1930 జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య దినంగా ప్రకటించడం వలన జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ విధంగా జనవరి 26 యొక్క ప్రాముఖ్యతని మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే జనవరి 26 భారత మాతను పూజించేటువంటి రోజుగా కూడా అనేక మంది జాతీయవాదులు, జాతీయ సంస్థలు, అనేక జాతీయ సంస్థలు పరిగణిస్తూ వస్తున్నాయి. మనందరి మాత భరతమాత, భరతమాతను మనం పూజించాలి. మాతృ సంస్కృతి అనేటువంటిది మన దేశాన్ని వేల సంవత్సరాలుగా నిలబెట్టినటువంటి సంస్కృతి. ఆ విధంగా మనందరం కూడా భరతమాత బిడ్డలం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అనే పద్ధతిలో అనేక రకాల వైవిధ్యం ఉన్నది, కానీ ఈ వివిధత్వంలో కూడా ఏకత్వం ఉన్నది అనే ఆలోచనని ప్రతిబింబిస్తూ ఈ భారత రాజ్యాంగము, ఈ మధ్య భారత రాజ్యాంగము ప్రకారము న్యాయము, తీర్పులు వెలువడం కూడా చాలా వేగంగా జరిగిపోతూ ఉన్నది.
మన యొక్క రాజ్యాంగ వ్యవస్థ బలోపేతమవుతూ వస్తున్నది. కోర్టులు తీర్పులు ఇవ్వడం కొంత వేగాన్ని అందుకుంటున్నాయి. ఇది మనకు కనపడుతోంది. వందల సంవత్సరాలుగా ఏదైతే తీర్పు వెలువడాలో అది వెలువడక ఈ మధ్యనే రామమందిరం తీర్పు వెలువడింది. అలాగే 7 సంవత్సరాలుగా నల్లుతున్నటువంటి నిర్భయ కేసు విషయంలో తీర్పు వెలువడింది. కాబట్టి మన న్యాయ వ్యవస్థలో కూడా ఒక ఆలోచన, ఒక వివేకము, నిదానంగా అక్కడ న్యాయమూర్తుల అవసరము, దీనికి ఆ అవసరాన్ని తీర్చే విధంగా ప్రభుత్వాలు స్పందించడము. కాబట్టి ఇట్లాంటి మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మన భారత రాజ్యాంగ నిర్మాణ సందర్భంగా మనందరికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అలాగే మనందరికి కూడా బాధ్యతలు కూడా ఉన్నాయి. కేవలం హక్కుల కోసం పోరాటమే కాకుండా బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్గా, కేవలం నెటిజన్గా కాకుండా, నెటిజన్లు అందరూ సిటిజన్లు అయిపోవడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కొంతమంది నెటిజన్ల ప్రభావం చాలా ఉంది కాబట్టి నేను నేతని, నేను నాయకుడిని, నేనే వీరుడిని అనుకుంటూ ఉంటారు. నెటిజన్ల ప్రభావంతోనే మనము నేతలం అయిపోము, మన నాయకులం అయిపోయాము. సిటిజన్లు నిజమైనటువంటి పౌరులుగా, ఈ భరతమాతను ప్రేమించేటువంటి పౌరులుగా, అటువంటి పౌరులను నిర్మాణం చేయాల్సినటువంటి అటువంటి పౌరులుగా మన బాధ్యతలను నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆ రకంగా ఈ సంక్రమణ సందర్భంగా ఈ జాతీయ ఉద్యమం వైపు, ఈ హిందుత్వ సంక్రమణం వైపు, ఈ హిందుత్వ సంస్కారాల వైపు ఈ ప్రజల్ని నడిపించేటువంటి దిశలో మనకి వస్తున్నటువంటి ఈ ఉత్సవాలు, ఈ సందర్భాలని మనం ఉపయోగించుకుని ఆ విధంగా అటువంటి ప్రేరణతో ప్రతి వ్యక్తి, ప్రతి జాతీయుడు నిలబడిన నాడు ఈ దేశం అప్రతిహతంగా విజయ పరంపరలో ముందుకెళ్ళిపోతుంది. 130 కోట్ల మంది దేశంలో కనీసం 30 కోట్ల మంది ఈ దేశం గురించి, ఇక్కడ దేశ ప్రజల గురించి, ఇక్కడ సమాజం గురించి, ఇక్కడ సమస్యల గురించి ఆలోచించినట్టయితే ఈ దేశము యొక్క సమస్యలు పరిష్కరించబడతాయి. అటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళేందుకు అటువంటి ప్రేరణ ఈ యొక్క సంక్రాంతి మనకి ఇవ్వాలి. విజయం మనదే. జై హింద్, జై భారత్.